వెల్కమ్ టు రాజనీతి. అమరావతి ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నామని మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఉండవల్లిలో అమరావతి రైతులు వీళ్ళని అడ్డుకున్న తర్వాత ఆ విషయం మనం అందరం చూసాం. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా పచ్చగొండాల దాడని, పోలీసుల దాడని, ఇది పోలీసు రాజ్యమా ప్రజాస్వామ్యమా అని ఇంకా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. పైగా అమరావతి రైతుల సమస్యలని మేము పరిశీలించి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి వెళ్ళాం. మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళే అడ్డుకున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అమరావతిలో ఆ రోజున ఏం జరిగింది ఏంటి అనే విషయాలు, గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మనకి చెప్పడానికి అమరావతి జేఏసీలో ప్రముఖంగా ఆ రోజున అమరావతి పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్న ఖమ్మంపాటి శిరీష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. శిరీష్ గారు, ఆ రోజు ఏం జరిగింది అసలు? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అమరావతి ఉండవల్లి పెనుమాక రైతులుని జగన్మోహన్ రెడ్డి 2014 నుండి ప్రేరేపిస్తూనే వస్తున్నారు. ఏదో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలి, అమరావతిని ఆపాలనేది. పెనుమాక ఉండవల్లిలో కొంతమంది ఇచ్చేసారు కదా ల్యాండ్స్, చాలా మంది ఇచ్చారు. అయితే ఒక 3-4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత రైతులు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు రావాల్సింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అమరావతిని కట్టే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ అమరావతిని నాశనం చేయాలని చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? అయితే ఇక్కడే వాళ్ళు అపోహపడ్డారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకుంటున్నారు. ఆ రోజు కనుక చూసుకుంటే వాళ్ళేదో హిడెన్ ఎజెండా పెట్టుకొని అంబటి రాంబాబు, పేర్ని నాని, అవినాష్ అండ్ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ అనుకుంటా, వీళ్ళతో పాటు అరుణ్ కుమార్, వీళ్ళతో పాటు మనం ముఖ్యంగా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ ప్రక్కన వచ్చిన వాళ్ళు గనక చూసుకుంటే పానుగంటి చైతన్యనో ఏదో ఉంది అబ్బాయి పేరు, బాగా కొంచెం ఫ్యాటీగా ఉంటాడు. ఆ అబ్బాయి గతంలో టీడీపీ సెంట్రల్ కార్యాలయం ఉంది కదండి, అక్కడ పగలగొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. విజువల్స్ కూడా నేను చూపిస్తాను కావస్తే. ఆ అబ్బాయి, అతనితో పాటు ఇంకా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు అని చెప్పి బస్సు యాత్ర చేశారండి 2019లోనే. సో 2020లో ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ఆ డెసిషన్ 3 రాజధానుల ప్రకటన తర్వాత కదా, 17వ తారీఖు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు కన్స్ట్రక్షన్స్ కానీ రైతుల్ని కానీ అసలు ఎలా ఉన్నారనేది పర్యటన కోసం అని చెప్పి బస్సు యాత్ర పెట్టారు. పెడితే ఆ టైంలో ఎవరైతే బస్సు మీద దాడి చేశారండి, చెప్పులేశారు, రాళ్ళు వేశారు, ఆ తర్వాత శవయాత్ర చేశారు, ఇవన్నీ చేస్తే అప్పుడు ఆ డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు అన్నారు, ఏంటి ఇదేనని అడిగితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నారు. అన్నారు. అయితే ఆ చెప్పు విసిరిన వాళ్ళు, రాళ్లు వేసిన వాళ్ళు, పాడి కట్టి శవయాత్ర జరిపినటువంటి వాళ్ళు కూడా ఈ వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఉన్నారు. ప్లస్ దాడికి వేళ్లు చూపించడం, రాళ్లు వేయడం, వీళ్ళు విజువల్స్ ఉన్నాయి ఆల్రెడీ. నాకు తెలిసి పోలీసులు సేకరించే ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన వ్యక్తులు దేవినేని అవినాష్, ఇతను పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం ముఖ్య పాత్ర పోషించినటువంటి ఇతను గ్యాంగ్ వేసుకొని వచ్చి ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద గొడవ చేశాడు. పగలగొట్టి, బద్దలుగా పగలగొట్టి మా పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ ను కూడా ఒక రకంగా చంపే యత్నం చేశారు, కార్లు పగలగొట్టారు. ఇంత గందరగోళం చేసినటువంటి వ్యక్తి. రెండో వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఆయన ఆల్రెడీ గుంటూరులో చూసామండి, అక్కడ గందరగోళాలు సృష్టించి అక్కడ విధ్వంసం చేసిన వ్యక్తి. గొడవలకి కులాల్ని, ప్రాంతాలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తి. ఇకపోతే పోలీస్ అధికారి సిఐ గంగ వెంకటేశ్వర్లు గారి మీద ఆ రోజు చూస్తే ఆయన మీద గొడవకి వెళ్ళారు. మొన్న చూసుకుంటే ఒక పోలీసుని పట్టుకొని తోసేస్తున్నారు. అదే మా రైతుంటే, ఇప్పుడు మేము భయాందోళనలో ఉన్నామండి వీళ్ళ వలన. 5 సంవత్సరాలు గతంలో 19 to 24 వరకు అదే భయంతో బ్రతికాము. ఏ రోజు అర్ధరాత్రి పోలీసులు ఇళ్లలోకి వస్తారు, ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, ఏం కేసులు వేస్తారో తెలియదు, అన్ని నాన్ బెయిలబుల్ కేసులే. సో ఇలాంటి భయంలో ఉన్న సమయంలో ఈయన ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పోలీసుని మా కళ్ళ ముందే తోసేశాడు. అదే ప్రదేశంలో రైతున్నా కానీ ఒకవేళ వెనక రాళ్ళు ఏమైనా ఉండి పడిపోతే ప్రాణానికే ప్రమాదం. సో ఆ పక్కన వచ్చిన వాళ్ళు, ఇంకొక అతను వచ్చేసి
ఈయన మొండితోక అరుణ్ కుమార్ గారు. ఆయన పాదయాత్ర చేశారండి నందిగామలో. అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులకు సపోర్ట్ గా అమరావతి వద్దని చెప్పి పాదయాత్ర చేసిన వ్యక్తి. ఇలాంటి అసలు వాళ్ళు రావడంతోనే గొడవ స్టార్ట్ అయిందా? రైతులు ముందే వాళ్ళు వస్తున్న విషయం తెలుసుకొని రోడ్డు మీదకి వచ్చారా? వాళ్ళు వచ్చి వాళ్ళు అసభ్యకరమైనటువంటి సంజ్ఞలు వాళ్ళ పక్కనున్న మగాళ్ళు చేస్తే అప్పుడు మా మహిళలు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటో తెలిపి మీరు రండి అన్నారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు కదా. అమరావతిని రాజధానికి గుర్తిస్తున్నారా లేదా? అసలు అమరావతిలో మీ స్టాండ్ ఏంటి? మావీగన్కి సపోర్ట్ చేస్తే మీరు అమరావతి మీద మీ వైఖరి ఏంటో తెలియజేయకుండా ఎలా అడుగు పెడతారు అని చెప్పి అడగటం జరిగింది. ఆ జరిగిన క్రమంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆడబిడ్డల్ని, అసభ్యకరమైనటువంటి చేతులతో సంజ్ఞలు చేశారు. అక్కడ ఈ ఆడబిడ్డలకి గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇదే బాధలు పడ్డాం, మళ్ళీ ఇదే బాధలు పడుతున్నాం అని చెప్పి వీళ్ళు గట్టిగా మాట్లాడారు. అంతే తప్ప ఎక్కడా కూడా దాడులు ఇవ్వలేదు. ఆ దాడి అంతా కూడా వాళ్ళ ప్రక్కన వేసుకొచ్చినటువంటి బ్యాచ్ చేసిన అరాచకం. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మా రైతుల మీద రుద్దే ప్రయత్నం. ఇంకా చెప్పాలంటే వీళ్ళు గతంలో కర్నూలు ప్రాంతం అనుకుంటండి, వైఎస్ఆర్ విగ్రహాన్ని తల నరికేశారు అని చెప్పి టీడీపీ మీద వేయాలని చూశారు. తీరా చూస్తే సీసీ ఫుటేజ్ తీస్తే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ సొంత నాయకులే చేపించి మీడియా ముందుకు వచ్చేసి ఎదుటి పార్టీ మీద వేసి రుద్దాలని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయాలని చూశారు. ఇప్పుడు కూడా సేమ్ దాడికి ఉసిగొల్పింది వాళ్ళు, తర్వాత దాడి చేసింది వాళ్ళు. అందులో భాగంగా మనం క్లియర్ కట్గా అంబటి రాంబాబు గారిని చూస్తూనే ఉన్నాము. పక్కన వచ్చిన మా వ్యక్తులను కూడా నేను చెప్పాను, పలానా వ్యక్తులు రాయి వేసి వెళ్ళి అటువైపు వెళ్ళి నుంచోవటం, ఇవన్నీ కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. మా ఆడబిడ్డల సంజ్ఞలు చేసినవి కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వస్తాము అని చెప్పి, అంటే ఏంటి, అమరావతి శరవేగంగా మళ్ళీ వస్తాం అంటున్నారుగా, మళ్ళీ మేము వస్తాం, మేము ఆగం, మీరు అడ్డుకున్నంత మాత్రాన అని చెప్పారు. మరి మళ్ళీ వస్తే ఏం చేస్తారు? అమరావతి అభివృద్ధిని ఆపడానికి వాళ్ళు ఎంత దూరమైనా పోతారు. గతంలో 19 to 24 మధ్యలో 14 to 19 మధ్యలో బాబు గారు అభివృద్ధి చేస్తున్నట్టు 18 నెలల పాటు పనులు ఆపిచ్చారండి వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేసి. సో ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇది చూసి వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి మళ్ళీ వస్తా ఉంటారు. అరాచకాలు సృష్టించాలి, అలజడులు సృష్టించాలి, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. సో నేనేం చెప్తానంటే మళ్ళీ వస్తాం అనే వాళ్ళకి నేను ఘాటుగానే స్పందిస్తాను. మళ్ళీ సమాధానం చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అడ్డుకునే ఏ అరాచక శక్తిని మేము క్షమించాం. దీనికి కులాలు అంటించాల్సిన అవసరం లేదు, పార్టీలని రాజకీయాలను అంటించాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ అమరావతి రైతు, మాది ఒకటే కులం, ఒకటే పార్టీ, రైతు కులం. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు అందరూ రైతులేనా? అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు రైతులు కాదండి. వీళ్ళు కాదు, అడ్డుకున్న వాళ్ళు మొత్తం రైతులండి. ప్యూర్లీ టీడీపీ వాళ్ళే అడ్డుకున్నారు, టీడీపీ వాళ్ళే దాడి చేశారు అంటున్నారు కదా. అమరావతి ప్రాంతం మొత్తం గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడిపిస్తుంది, టీడీపీ బినామీలు అన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు, ఒక పార్టీ వర్గం మాత్రమే ఉందన్నారు. అందులో ఆ ఉద్యమం చేసిన వాళ్ళలో చూసుకుని కొండపాటి సతీష్ గారు వైసీపీ, బెజవాడ రమేష్ గారు వైసీపీ, ఇంకా ఉన్నారు వైసీపీ వాళ్ళు, సిద్ధయ్య గాని, ట్రాక్టర్ తోలిన వాళ్ళు గాని, అమరావతి ఉద్యమంలో జేఏసీలో కూడా కీలకంగా ఉన్నారు వాళ్ళు వైసీపీని. అందరూ కూడా ఈవెన్ మల్లెల శేషగిరిరావు గారు అంతకు ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో కేసులు వేసినట్టు వాళ్ళు కూడా వచ్చేసి పొలాలు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చేశారు. సో ఎవరైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత రైతులు ఉన్నారో వాళ్ళు కూడా పొలాలు ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రైతులందరూ వచ్చేసేసి అమరావతిని అలజడులు సృష్టించడానికి వీళ్ళు వస్తున్నారు అనేది వీళ్ళు కనిపెట్టి వీళ్ళు అడ్డుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు గనక లోపలికి వస్తే ఇంకా ఏ విధంగా విధ్వంసాలు జరిగాయో మనం ఇక మన ఆలోచన ఇక అది. అంటే అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారంట. 100% అండి. అని నేను ఒక మాట అడుగుతానండి, ఇక్కడ వాళ్ళు వస్తున్నాము పరామర్శలు చేస్తున్నాం అంటున్నారు. ఎవరిని పరామర్శిస్తారు? వాళ్ళు ఏం జరిగిందని పరామర్శిస్తారు? మొత్తం ఒక 35,000 మంది రైతులు ఉంటారా? 29,000 మంది పొలం ఇచ్చిన రైతు కుటుంబాలండి. ఇంటికి ఒక 4 కంపల్సరీ ఉంటారు. ఓకే, అంటే రైతు కుటుంబాలు 29,000 ఉంటాయి. పొలం ఇచ్చిన రైతులు. సో వీళ్ళు పరామర్శించేది ఎవరిని? ఒక 3-4 అని వాళ్ళు చెప్తున్నారు. పాప 29,000 రైతు కుటుంబాల్లో దాదాపుగా 95-96% భూములు ఇచ్చిన వాళ్ళే. 98% ఇచ్చేసారు. ఆ 2%నే వీళ్ళు హైలైట్ చేస్తూ వాళ్ళని పరామర్శించే నెపంతో వచ్చారు. వాళ్ళు కూడా ఎక్కడ మమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నారని ఎక్కడ వాళ్ళ స్టేట్మెంట్లు ఏం లేవు.
తర్వాత ఈ చెప్పుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత ఒక 2-3 రెడ్డి రైతులు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని పరామర్శించడానికి వస్తే అడ్డుకున్నారని చెప్పి మాట్లాడినట్టున్నారు. అప్పుడు అది ఒక సాక్షిలోనే చూశాను నేను. ఒక మాట అడిగి ఉండాల్సిన సాక్షి కాబట్టి ఇంకెవరు అడగరు. ఉమ్, ఏం జరిగిందని పరామర్శించడానికి వచ్చారనే మాట ఒకటి అడగాలి. రెండవది వాళ్ళ హయాంలో అంటే 19 to 24 టైంలో ఉమ్, 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారండి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మానసిక టార్చర్, ఉమ్, కేసులు టార్చర్, ఉమ్, ఆ హింసకి 270 మంది పైగా ప్రాణాలు కోల్పోతే ఆ రోజు రాని పరామర్శ ఈ రోజు గుర్తొచ్చిందా? ఉమ్, ప్రాణం పోవటం ఎక్కువ, లేకపోతే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా? లేదు. అలాంటి సమయంలో మేము అడిగాం కూడా, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మా రైతులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి. ఉమ్, మాకు న్యాయం చేయండి, అమరావతిని ఆపొద్దు, కట్టండి అని, మళ్ళీ కౌళ్ళు వేయమని చాలా ప్రయత్నాలు చేశారండి. ఆ రోజు ఎవరు మా రైతులు మొహాలు చూడనటువంటి వాళ్ళు ఈ రోజు ఎలా వస్తారు పరామర్శకి? ఉమ్, ఇంకా ఎవరండి వచ్చేది? పరామర్శకు వచ్చేది ఎవరు? రౌడీలు, గుండాలు పరామర్శకు వస్తారా? ఉమ్, ఒకవేళ పరామర్శించాలనుకుంటే గర్భిణీని బూటుకాలతో తన్ని 10-15 రోజులు హాస్పిటల్లో ఉంది అమ్మాయి, ఇప్పటికీ పిల్లలు లేరు. ఉమ్, ఆ రోజు పరామర్శించాలి కదా, అవేం చేయలేదు కదా. పరామర్శించడానికి వచ్చే వ్యక్తి ఎలా ఉండాలండి? ఏంటి, ఇళ్ల మీద ఆడపిల్లలు వాష్రూమ్లలో స్నానం చేస్తుంటే బాత్రూమ్ల పైన డ్రోన్లు ఎగరేయటమా? ఇళ్లలో ఉన్న ఆడబిడ్డలు శిబిరాలకు వస్తే చీరలు లాగించి ఈడిపించి ట్రక్కుల్లో పడేసి స్టేషన్లో పడేపించడమా? వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడమా? ఆడబిడ్డలు చున్నీలతో మెడలకు ఉరిలేసి లాక్కెళ్ళడమా? మోకాళ్ళ మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జీపుల్లో పడేయడమా? 6 గంటలు దాటిన తర్వాత కూడా ఆడబిడ్డల్ని స్టేషన్ల చుట్టూ తిప్పి అక్రమ కేసులు బనాయించడమా? పోలీస్ బస్సు ఎక్కిన తర్వాత ఆడబిడ్డని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ మగ పోలీసులు ఇష్టారాజ్యంగా చెప్పుకోలేని విధంగా, బయటకు వచ్చి చెప్పుకోలేని విధంగా ఆడబిడ్డలను హింస చేస్తే ఆ రోజు రాని పరామర్శ ఈ రోజు వస్తున్నారా? మీరు చూసుంటారు ఉమెన్స్ డే, ఆ రోజు ఉమెన్స్ డే రోజు వీళ్ళు చేసినటువంటి అరాచకానికి ఈవెన్ నాకే ప్రాణం ఇంకొక 1 minute ఉంటే ప్రాణం పోయేదండి ఆ రోజు. అదే రోజు శైలజ గారు, మన ఉమెన్ కమిషన్ చైర్మన్, ఆవిడికి డ్రెస్ కూడా చింపేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఎటువంటి గందరగోళాన్ని సృష్టించారండి? ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో మేము బయటపడ్డామో ఆ దేవుడికి తెలుసండి. ఎటువంటి అక్రమ కేసులు పెట్టారు, ఈవెన్ నా మీద పెట్టకూడని ఫోక్సో కేసు కూడా పెట్టారు. ఎస్సీల మీద SC ST కేసులు పెట్టారు. ఎక్కడ నుండో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి అక్కడ ఒక పెయిడ్ శిబిరం ఒకటి వేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మేము వెళ్తూ ఉంటే వెనక ఫాలో అవడం, ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేయాలన్న కాన్సెప్ట్, ఇళ్ల మీదకి దాడికి రావడం, రోడ్ల మీద శిబిరాల్లో ఏదైనా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ మేము ఆ రోజు 1200 రోజు లేదంటే 1000 రోజు ఇట్లా వచ్చినప్పుడు చేసుకుంటాం. మేము చేసుకున్న రోజు రోడ్డు మీద కూర్చున్న మనుషుల మీదగా కార్లు వాళ్ళు కనుక లెగవకపోతే తొక్కిచ్చేసుకుంటూ వెళ్ళడమే. ఒక అతనికి అప్పట్లో ఏలు కూడా తొక్కిచ్చేసుకుంటూ వెళ్ళారండి, మీరు చూసుంటారు. అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుందామని వెళ్తుంటే రక్తం చిందించాలి. ఆఖరికి SP స్థాయి వ్యక్తి లాఠీ పట్టుకొని అమరావతి రైతులు చితకబాదినటువంటి పరిస్థితి చూసాం కదండి. ఊరిలో గ్రామ దేవతకు పొంగళ్ళు పెట్టుకోవాలన్నా గానీ మేము ఆధార్ కార్డులు. సో ఇప్పుడు ఇంత వేధించిన వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము సమస్యలు ఉన్నాయి వాళ్ళని పరామర్శిస్తామని వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మనం? 100% వీళ్ళు అలజడి సృష్టించడానికి, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి, ఇంకా అమరావతి ఏం సెట్ కాలేదు, సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి. ఆల్రెడీ వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను వస్తే ఆపేస్తా అని కూడా చెప్తా ఉన్నాడు. 1,00,000 కోట్లు అని వాళ్ళు, మేము ఒకటే చెబుతున్నాండి, CRDAకి రండి, క్లియర్గా తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, నిజాలు మాట్లాడండి. ప్రతిదీ చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి ఒక కమిటీని కూడా వేశారు. పెమ్మసాని గారు, నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళ నలుగురితో ఒక కమిటీ కూడా వేశారు. సో చర్చించడానికి మా వాళ్ళు ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నారు. నేను ఒక మాట అండి, 1,00,000 కోట్లు అనే వాళ్ళకి ఒక సమాధానం. ఇక్కడ 60,000 కోట్ల పనులు జరుగుతున్నాయి ఇప్పటికి. ప్రజెంట్ 60,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. అందులో 45,000 కోట్లు ఏమో తీసుకొచ్చారు. ఏషియన్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వండి, తీసుకొచ్చారు. ఇక్కడ మా దగ్గర రేపటి రోజున అమరావతికి రాష్ట్ర ఖజానా నుండి ₹1 కూడా బడ్జెట్ లో కానీ ఎక్కడ కేటాయించలేదు. ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానా నుండి అమరావతి కోసం ₹1 ఖర్చు పెట్టట్లా. తీసుకున్న అప్పు ఏదైతే ఉందో అది కూడా అమరావతిలో మిగులు భూమి 15,000 ఎకరాలు ఉంటుంది. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే
ఈ ప్రాంతం ఎడారి అన్నారు, అసలు శ్మశానం రాజధాని అన్నారు, కాదన్నాడు, రాజధాని వదిలేశాడు. కాదు, ఇక్కడ నుండి మార్చేస్తున్నాం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. అసలు అక్కడ అడవుల్లాగా చెట్లను పెంచేశాడు. అలాంటి సమయంలోనే ఎకరం 5 కోట్ల చొప్పున ఈయన తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 485 కోట్లకు ఏమో తాకట్టు పెట్టాడు 2 ఎకరాలు. ఆ టైంలోనే 5 కోట్లు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ విధమైన అభివృద్ధి జరుగుతూ ఉంటూ పెట్టుబడులన్నీ విస్తారంగా వస్తూ ఇక్కడ మీరు చూస్తున్నారు 100 ఎకరాల్లో 100 కోట్లతో ఒక ప్రాజెక్ట్ క్వాంటమ్ వ్యాలీ, బిట్స్ఫిల్ అని, ఈ అమరావతికి వస్తున్నటువంటి కంపెనీలు ఆల్రెడీ SRM విట్ ఉన్నాయి, అమృత యూనివర్సిటీ ఉంది, అక్కడ బసవ తారకం హాస్పిటల్ కానివ్వండి, ఇలా బోల్డ్ అని కంపెనీలు అండి, చెప్పాలంటే ఒక లిస్టే అవుతుంది. ఈ సమయంలో ఎకరం 10 కోట్లు అంటే ఈజీ. ఆల్రెడీ ఇప్పుడున్న అక్కడ రేట్లు ఫెయిర్ గా చెప్తున్నాను నేను. సో 15,000 ఎకరాలంటే 1,50,000 కోట్లు అవుతుంది. మనకు వీళ్ళ చెప్పే లెక్క ప్రకారం అయినా సరే 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు ఇక్కడ పోను ఇంకా 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది అమరావతి తాలూకా. నెక్స్ట్ ఇది కంప్లీట్ గా 2028 ఎండింగ్ కల్లా ఫస్ట్ ఫేజ్ డెవలప్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. సో అప్పటికి ఆల్రెడీ అమరావతి యొక్క పేరు కానివ్వండి, బ్రాండ్ ఇమేజ్ కానీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. రేపటి రోజున ఇదే విధమైన అభివృద్ధి కంటిన్యూ అయితే దేవుడు దయతలిచి చంద్రబాబు నాయుడు గారు 2029లో కూడా రావాలి, మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అది మా కోసమో మా పిల్లల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం. సంపదను సృష్టించే కేంద్రం అమరావతి అవుతుంది ఖచ్చితంగా, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అది మన ప్రజలు కూడాను 28 ఎండింగ్ కల్లా చూస్తారు ఖచ్చితంగా. నేను ఒకటే అడుగుతున్నానండి, సంపదను సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసే నాయకుడు కావాలా? అమరావతిని నాశనం చేయటం, లేదు రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేసే నాయకుడు కావాలా? ఈ మా రైతులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ 4 రైతులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంది, లేదు మీరు ఏదైనా ప్యాకేజ్ అడగాలి, ఏం అడగాలన్నా చంద్రబాబు నాయుడు గారిని కలవండి, మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని విధ్వంసం చేసే జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకు ఎలా న్యాయం జరుగుతుంది? అమరావతిని నేను ఉంచడనే వాడి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమంటావేంటి? అసలు మావిగన్ అంటారు, 3 రాజధానులు అంటాడు, తర్వాత మావిగన్ అంటారు. యాక్చువల్గానండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్లాన్లోనే 371 కిలోమీటర్ల వరకు సిఆర్డీఏ పరిధి ఉంటుంది. అంటే వీళ్ళు మావిగన్లో మా మచిలీపట్నం అంటారు, అక్కడ పెడన వరకు వెళ్తుంది. ఇక మధ్యలో విజయవాడ ఎలాగూ తెలిసింది. గుంటూరులో ఉన్న ప్రాంతాలు ఆల్రెడీ సత్తెనపల్లి కానివ్వండి, పెదకూరపాడు కానివ్వండి, ఇటు తెనాలి కానివ్వండి, రేపల్లి, ఇవన్నీ తెలిసినాయి. ఇంక ఈయన కొత్తగా తెచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్పితే, ఈ ప్రజల్ని కళ్ళబల్లి మాటలతో కప్పిబొచ్చడం తప్పితే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 371 కిలోమీటర్లు విస్తరిస్తుంది సిఆర్డీ పరిధి. సో ఈ విషయాన్ని ప్రజలకు వెళ్ళనివ్వకుండా మావిగన్ అని చెప్పి అదో మెంటల్ గన్ అన్నట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ రైతులు అయితే క్లియర్ కట్ గా ఏ టైంలోనైనా మీకు ఏ అవసరం కావాలన్నా అమరావతి రైతు జేఏసీ ఉంది, ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటుంది. వీళ్ళ తరపున మీకు ఒకవేళ ఏదైనా జరుగుతుంది, వాళ్ళు ఏమంటారు, ల్యాండ్స్ అంటారా లేకపోతే ఏంటి? వాళ్ళ నోటితో వాళ్ళు ఏం మాట్లాడరండి. ఖచ్చితంగా ప్యూర్లీ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి మాటలే వీళ్ళ నోట్లోండి బయటకు వస్తున్నాయి, అంతే తప్ప. గవర్నమెంట్ చట్ట ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ కి వెళ్తుంది, భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. దాన్ని కోర్టులో సవాల్ చేసినా కోర్టులు కూడా అడ్డుకోవు, ఎందుకంటే చట్ట ప్రకారం దానికి ఆల్రెడీ యాక్ట్ ఉంది కాబట్టి. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా సరే, ప్రయోజనాలు ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళు గవర్నమెంట్కి అవసరం, నాకు అవసరం ఈ ల్యాండ్ అని వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తాడు. రేటు గవర్నమెంట్ రేట్ ఎంత ఉందో దానికి 3 రేట్లు ఇచ్చేస్తాడు. దానివల్ల నష్టం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా. అదే నేను అంటున్న అమాయకులైన రైతుల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వేషానికి బలి తీసుకుంటున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల పాటు మమ్మల్ని హింసించారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పాపం దొరికారు. అదే నేను వీళ్ళకి కూడా చెప్తున్నాను, ఆయన కక్షకు మీరు బలవద్దు, ఆయన ఆయుధంగా వాడుతున్నారు. అమరావతి ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మిగిలిపోతాడు చరిత్రలో, మీరు మాత్రం అమరావతి త్యాగమూర్తిగా మిగలండి అని చెప్పి నేను అడుగుతున్నానండి. ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించి అమరావతికి భూములు ఇచ్చిన రోజు మేము అనుకున్నది అదే, అద్భుతమైన నగరాన్ని సృష్టించి మా రాష్ట్ర ప్రజలకి కానుకగా ఇవ్వాలని అమరావతి రైతులుగా మేము కోరుకుంటున్నాం. అందులో మీరు కూడా భాగస్వాములు కండి అని నేను అంటాను. వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీ జేఏసీ వైపు నుంచి? ఖచ్చితంగా చేస్తున్నారండి, ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేయబట్టే ఇక్కడ ఉన్నటువంటి నిజాలు తెలుసుకున్నారు కాబట్టి మల్లెల శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు, కారుమంచి రంగయ్య గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసిన 2వ రోజే
వచ్చేసి సిఆర్డీఏలు భూములు ఇవ్వటం జరిగింది. నిజాలు ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఉమ్, సో అదే విధంగా వీళ్ళని కూడా నిజాలు తెలుసుకోమంటున్నాం మేము. ఉమ్. వీళ్ళకి ఏమైనా సమస్యలు ఇంకా ఉంటే, ఇబ్బంది అని అనుకుంటే రైతు జేఏసీ దగ్గరకు రండి. వాళ్ళు అంటే దగ్గర వీళ్ళు పొలిటికల్ గా వైఎస్ఆర్సీపీతో అసోసియేట్ అయి ఉన్నోళ్ళ వీళ్ళు కంప్లీట్ గా మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు అంటే నేను కమ్యూనిటీ ఎత్తకూడదని నేను ఎత్తట్లేదు. ఉమ్, వాళ్ళు గతంలో కమ్మ సామాజిక వర్గం అన్నారు. ఉమ్, మీ ఎదురుగా కూర్చొని మాట్లాడే నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన దాన్ని. ఉమ్, ఉద్యమం చేసినప్పుడు కూడా మీరు చూస్తున్నారు. మొన్న వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టించిన వాళ్ళు కంప్లీట్లీ రెడ్డి సామాజిక వర్గం చెందిన ఆ, వాళ్ళు. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రేరేపితం. అంతే తప్ప నేను వాళ్ళని కూడా ఇప్పుడు ఈవెన్ మా పొలాలు ఇచ్చిన రైతుల్లో కూడాను కమ్మ సామాజిక వర్గం ఇచ్చింది 18% మాత్రమే. ఉమ్, రెడ్డి సామాజిక వర్గం 23% ఇచ్చారు. ఉమ్, ఎస్సీ సామాజిక వర్గం 32% ఇచ్చారు. ఉమ్, సో వాళ్ళు ఏంటంటే ఈ 4-5 పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఆయన ఆయుధాలుగా మలుచుకొని ఆడుతున్నాడు. ఉమ్, అంతే తప్ప దీనివల్ల నష్టం ఆ రైతులకే కానీ పాపం జగన్మోహన్ రెడ్డికి కాదు. ఉమ్. అంటే వీళ్ళు ఇట్లా పదే పదే వచ్చి అక్కడ గొడవలు పెట్టుకుంటే డిస్టర్బ్ అవుతుందనా, అమరావతికి బ్యాడ్ ఇమేజ్ వస్తుందనా, ఏంటి వీళ్ళ ఆలోచన అనుకుంటున్నారు? అమరావతిలో అలజడులు సృష్టించి తద్వారా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని. ఉమ్, కానీ గతంలోనండి మనం పురాణాల్లో గనక చూసుకుంటే దేవతల రాజధాని అమరావతి అంటారు. ఇప్పటి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అంటారు, మేము అదే చెప్తాం. ఉమ్, ఆ పురాణాల్లో కూడాను దేవతల రాజధాని అమరావతి మీదకి రాక్షసులు దాడికి వచ్చేవాళ్ళు అంటండి. ఉమ్, ప్రతిసారి దాడి చేస్తూనే ఉండేవాళ్ళంట. కానీ అమరావతి అలాగే అజరామరంగా మిగిలిపోయింది. ఉమ్, అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా రాక్షసులాగా మా మీద దాడులకు వస్తున్నారు. ఉమ్, ఖచ్చితంగా మేము వీటిని అడ్డుకొని తీరుతాం, మళ్ళీ వస్తా ఉన్నారు, మళ్ళీ అడ్డుకొని తీరుతాం. అంతేగాని మీరు ఒక్క విషయం గమనించండి, 5 సంవత్సరాల్లో ఒక్క ఫ్లెక్స్ కూడా మేము చింపిన దాఖలాలు లేవు. వాళ్ళు మా మీద ఎంత దాడులు చేసినా. ఉమ్, అలాంటి మేము ఈ రోజు దాడులు చేస్తావా? అమరావతి రైతు అనేవాళ్ళు రైతు బిడ్డ, అన్నం పెట్టడం మాత్రమే మాకు తెలుసు. కానీ అభివృద్ధిని అడ్డుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నాను. ఉమ్, సంఘ విద్రోహ శక్తుల్లాగా వచ్చి ఇళ్ల మీద పడతాం, మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం అంటే మా ప్రాణ రక్షణ కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం. అలాగే మా రైతుల కోసం మా ప్రాంతం మీన్స్ రాజధాని అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తిని కూడా మేము ఉపేక్షించాం. ఖచ్చితంగా మేము మళ్ళీ అడ్డుకొని తీరతాం. వాళ్ళకి నేను చెప్తున్నాను. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.